అక్కడికి వస్తే అక్కడ రాజు నాకు ప్రపోజ్ చేశాడు. జీవితమంతా ఏదో సంతోషం నా లవ్ యాక్సెప్ట్ చేశాడు. చిన్న దగ్గు వస్తుంది. లడ్డు లడ్డు కడుక్కుంటూ వస్తుంది. అసలు యాక్సెప్ట్ రాజన్న లవ్ యాక్సెప్ట్ చేసిందంట. వాడు యాక్సెప్ట్ చేశాడు. అంత సీన్ ఉంది వాడికి. ఉంది రసుకుడాడు. నిజం లవ్ కాదనుకుంటా మామ. మమ్మ అని పిలిచాడు. అడక్క తిను. నా ముంగలి 10 మంది మమ్మ అంటాడు. దొంగనా కొడుకాడు. వాళ్ళందరికి లవర్స్ ఉన్నారు, నీకెందుకు లేరు? ఏం చేద్దామమ్మ సింగిల్ బాధలు. అట్లానే ఉండు. మందు తాగు మామ అన్నాడు. ఇగో ఉన్నది చెప్పాలంటే రాజన్ గారు ఓడరా ఎడిటింగ్ ఆడు తిన్నాడా తాగిండా తిరిగిండా టైం సరిపోదు. అమ్మాయిలు అంట ఇంకా అసలు నీ వెనక వాడతాడు. మేము నమ్మాలా? వాడు ఇన్ని రోజులు గ్యాప్ తీసుకుని ఇప్పుడు చేసిండంటే చేసే ఉంటాడు. రెండు ఇంపార్టెంట్ పర్సన్, పెద్ద పర్సన్, టీమ్ లీడర్ నుంచి సపోర్ట్ వచ్చి ఎం చిగిపోయిన సంఘంలోకి స్వాగతం. ఇప్పుడు యాక్సెప్ట్ చేసిన ఏంది ఏంది అర్థం కాలే. గొర్రె నీ ప్రేమ గొర్రె ప్రేమ. నువ్వు గొర్రెవి, నువ్వు గొర్రె జాతి చెందిన దాని అంటున్నాడు. నువ్వు గొర్రె అంటుడు. నువ్వు ఏమనంటే నువ్వు నేను టీం మొత్తం ఎందుకు చెప్పినావు చెప్పి బాధ వేయడం కన్నా ఒక అబద్ధం చెప్పి నవ్వించడం బెటర్ అని. అంటే అబద్ధాలు చెప్పి నా లైఫ్ తో ఆడుకుంటావా నువ్వు? అబద్ధం చెప్పినావు నాకు బీపీ తగ్గిపోయాకు. నేను ఏడుస్తున్నా అబద్ధం చెప్పినావు కదా నువ్వు నాకు. రైట్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ ఆఫీషియల్. సో ఈరోజు అయితే మ్యాటర్ ఏంటంటే మరి ఫుల్ జోర్గా ఎందుకు, ఎందుకంటే మన లాస్ట్ టైం నువ్వు కాల్ చేసి రమ్మని చెప్పావు కదా లొకేషన్ పెట్టి. అక్కడికి వస్తే అక్కడ రాజు నాకు ప్రపోజ్ చేశాడు. జీవితమంతా ఏదో సంతోషం నమ్మాలి. నేను నమ్మాలి. నిజం ఎవరికి చెప్తున్నా రిపు కానీ రాసింది. అరే నిజం రా, నా లవ్ యాక్సెప్ట్ చేశాడు. వాడు నిన్ను యాక్సెప్ట్ చేశాడంటే నేను నమ్మాలి. నిజం మమ్మ అని పిలిచాడు నాకు. మీరు కూడా చూసారు కదా, నువ్వు లాస్ట్ వీడియో చూడు. నేను ప్రూవ్ చేయాలా? సరే, రాజన్ గారిని దగ్గర తీసుకుపోయి అడిగిపోయాలా? సరే, రాజన్ అడుగు ఎవరికి వద్దు. ఫస్ట్ మన టీం మెంబర్స్ కాడికి వెళ్ళి వాడు ఒప్పుకుంటలేదు వాళ్ళని అడుగుదాం. దాని తర్వాత వాడిని అడుగుదాం. సరే అంటే ఏంటి ఇప్పుడు రాజన్ ఎలాంటోడు, నన్ను లవ్ చేస్తున్నాడా? అవన్నొద్దు. రాజన్ లవ్ చేస్తున్నా లేదా మన వాళ్ళందరికి తెలుస్తుంది కానీ చేస్తే నాకైతే నమ్మకం లేదు వాడు చేయట్లేడని. నాకుంది, వాడు ఒప్పుకున్నాడు. అడుగుదా దారి. ఫస్ట్ ఇక్కడ సుమి లడ్డు పక్క పక్కనే ఉన్నారు. మరి ఇక్కడ చిన్న మోడల్ లడ్డు బై తమ్ముడు లడ్డు. నీకు ఒకటి అడగల, నాకు మొన్న లాస్ట్ కేర్ఫుల్ గా అయిపోయాది నిజంగా చేయొద్దు మరి. సరే ఇద్దరికే ఉంటా. మొన్న వీడియో లొకేషన్ పెట్టి అక్కడికి రా అని చెప్పాడు నాకు. అక్కడికి వెళ్తే రాజు నాతో మాట్లాడి నన్ను మమ్మ అని పిలిచి నా లవ్ యాక్సెప్ట్ చేశాడు. చిన్న దగ్గు వస్తుంది. లడ్డు లడ్డు కడుక్కుంటూ వస్తుంది. ప్రాంక్ కాదు, నిజంగానే యాక్సెప్ట్ చేశాడు. అరే సుమ్మి, నువ్వనే నమ్ముతావు కదా. సరే వాడు నీ బెస్ట్ ఫ్రెండ్ కదా, నువ్వు చెప్పు. అగో ఇట్లాంటి పంతలు నిన్న నాకు మస్తున్నాడు. అసలు యాక్సెప్ట్ ఇప్పుడు చెప్పు. సరే, వీళ్ళ ఒపీనియన్ ఏంటంట, రాజు ఏ అమ్మాయి ఏ అమ్మాయి జోలికి పోవడం. అంటే రాజు లేదా
అంటే అమ్మాయికి దేకడంట ఉన్నది చెప్పాలంటే రాజన్ గారు ఓడరా ఎడిటింగ్ ఆడు తిన్నాడా తాగిండా తిరిగిండా కానీ టైం సరిపోదు ఇంకా అమ్మాయిలు అంట ఇంకా అసలు నీ వెనక వాడతాడు మేము నమ్మాలా చెప్పు ఏదో 4 ఫోటోలు దిగుతుందని చెప్పి 4 ఫోటోలు దిగుతుందని చెప్పి లవ్ లో ఉంది అనుకుంటుంది ఫోటోలు వీడియోలు 4 ఫోటోలు నిజంగానే బాబు జోక్ బాగుంది సర్లే వీళ్ళైతే మమ్మల్ని సరే పండు మామ అంటారు పండుని దా అడుగుతా నువ్వు పండుని అడుగుతావు అక్కడ కావేరి కూడా ఉంది కావేరి కూడా అడుగుతా నీకు అంత సీన్ లేదంటారా నేను వాళ్ళే నీ సైడ్ సపోర్ట్ ఇస్తారా అలా చూడు తాగితే నిజాలు బయటకు వస్తాయంట వాళ్ళు తాగుతున్నారు సరే అవతలగా పా మళ్ళా నువ్వైతే దాటు మామా నమస్తే మామా అమ్మో ఏం తాగుతున్నారు మామ మీరు ఆడపిల్లలా ఇంకెవరైనా కూర నాటి పొడి కాల్చి ఏకో మన సాంగ్ మధ్యలో ఆడపిల్లల మధ్యలో మేమిద్దరం పని మానమాట కాదు మామ లాస్ట్ టైం వీడు లొకేషన్ చెప్తావు భయం అవుతుంది మామ మమ్మ అది కాదు మమ్మ ఒక మాట నిజంగా చెప్తున్నా రాజన్ గారి లవ్ లో ఉన్నాడు ఎవరితో అయినా ఉన్నాడు ఎవరితో తంతు నిజంగా చెప్పు మామ సరే ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పాలా రాజన్ లవ్ యాక్సెప్ట్ చేసిందంట వాడు యాక్సెప్ట్ చేశాడు అంత సీన్ ఉంది వాడికి ఉంది రసుకుడాడు నిజం లవ్ కాదనుకుంటా మామ నీవేనా డౌట్ లేదురా వాడుమేనా వాడు యాక్సెప్ట్ చేశాడు నాకు వీళ్ళు లొకేషన్ పెట్టి రమ్మంటే నేను వాడి మొడ్డ కూడా వెళ్ళి మంత అయినప్పుడు మనకు లవర్స్ కూడా పిలిచాడు తెలుసా మమ్మ అని పిలిచాడు అడక్క తిను నిజంగానే కవరి అడుక్కుతాం ఎవరు అడక్క తిను ఎందుకు నమ్ముతలేరు అందరూ? మేము ఎందుకు ఇద్దరం కూర్చున్నాం ఆ సుమ్మి కూడా లడ్డు కందులు మింగిల్ అవుతుంది ఏదో ఒకటి ఆడున్నారు ఇద్దరు ఆడే కూర్చొని ఉన్నారు మంచిగా ఆ, చిన్ను సుమ్మి లడ్డు కూర్చొని మాట్లాడుతూ సరే ఇదంతా ఇప్పుడు చెప్పు నువ్వు టాపిక్ చెప్పు అరే వీళ్ళు నమ్మట్లేరు మీరు చూసారు కదా గైస్ లాస్ట్ టైం వీడియోలో వాడు నాకు ఎట్లా చేస్తారు నాకు లాస్ట్ టైం వీడియో తీస్తున్న సంగతి నాకు తెలీదు కానీ తర్వాత ఏ వాళ్ళ రీల్ ఎంత అరే సరే అదంతా కాదు మామ నిజంగా చెప్పు ఫస్ట్ వాడు ఒప్పుకుందా లేదా నీకు నమ్మకం ఉందా నిజంగా నా ఫ్రెండ్ మీద నాకు ఉంది ఏంది నమ్మకం లవ్ చేసిందని యాక్సెప్ట్ చేసినట్ట వాడు ఒక ఆర్డర్ వచ్చింది. యాక్సెప్ట్ చేసిందా వాడు యాక్సెప్ట్ చేసినట్టు ఈమెకి చేస్తాడు వాడు ఇన్ని రోజులు గ్యాప్ తీసుకుని ఇప్పుడు చేసిండంటే చేసే ఉంటాడు రెండు ఇంపార్టెంట్ పర్సన్ పెద్ద పర్సన్ టీమ్ లీడర్ నుంచి సపోర్ట్ వచ్చి ఇంకోటి చెప్పరా మామ చెప్పు మర్చిపోయినా తాగినగా చూసారా మీరు కూడా చూసారు కదా వాడు నన్ను మమ్మ గుర్తుకొచ్చిందట వీడ పిల్ల పూకోళ్ళందరికి లవర్స్ ఉన్నారు నీకెందుకు లేరు ఏం చేద్దామమ్మ సింగిల్ బాధలు అట్లానే ఉండు మందు తాగు మామ అన్నాడు ఇగో కోటర్ ఎత్తేసి వద్దులేమో అలవాట్లేదు మనకు మందు కాదు మామ ఇది కళ్ళు అర్థమైంది ఎనర్జెటిక్ డ్రింక్ ఇందాక తాగినావు రాజన్ రాజన్ లవ్ యాక్సెప్ట్ చేశాడంటే ఈ నమ్మలేడు మర్చిపోయాను ఫస్ట్ స్టార్టింగ్ లో వీళ్ళు నాకు నా మీద ప్రాంక్ వీడియో చేశారు దయ్యంది నాకు తెలీదు నిజం అనుకున్నా రాజన్ నిజంగానే దయ్యం పట్టింది అనుకున్నా అప్పుడు నిజం అనుకొని ఏడుపాయల నా ఫేవరెట్ అమ్మవారు ఇప్పుడు నిజం అనుకునే లవ్ చేస్తుందంటే నా ఫేవరెట్ గారు దుర్గమాత ఏడుపాయలకు వస్తాను మొక్కుకున్నా వీళ్ళు ప్రాంక్ చేస్తే నిజం అనుకొని మొక్కుకున్నా అక్కడ పోయి మొక్కు తీర్చుకోలే రాజన్ని తీసుకొని పోతా అది ఎక్కడ ఎవరు మెదక్ దగ్గర ఇప్పుడు అంతా కాదు నిజంగా చెప్పు లాస్ట్ కి ఒకసారి మళ్ళీ ఒప్పించుకో నిజంగానే ఒప్పుకున్నాడు నన్ను యాక్సెప్ట్ చేశాడు మమ్మ అని మా పిలిచాడు అజ్జుబాయ్ వచ్చింది ఇట్రా బాయ్ పెద్ద షాకింగ్ న్యూస్ నీకు ఏ లవర్స్ నాట్ అలౌడ్ తెంగి అటు మనం మాట్లాడుకోపో అంటే మేము మనుషులం కదా లవర్స్ నాట్ అలౌడ్ పావే అడే పంప అజ్జు గారి ఒక్క రివ్యూ తీసుకుంటే ఇక వాడికాడికి వెళ్ళిపోడు ఇదా అజ్జుబాయ్ మ్యాటర్ ఏంటంటే మీ రాజన్ మీ తమ్ముడు మీ జాన్ మీ మామ మ్యాటర్ ఏంటంటే లవ్ యాక్సెప్ట్ చేసిందట నువ్వు నమ్ముతున్నావా దిస్ ఇస్ కరెక్ట్ కనబడుతుంది ఎం చిగిపోయిన సంఘంలోకి స్వాగతం నిజంగానే వాడు యాక్సెప్ట్ చేశాడు మమ్మ అని పిలిచాడు నన్ను ముమ్మ అని పిలిచి లవ్ చేసినట్టు కాదమ్మా చేస్తున్నాడు. నా ముంగలి 10 మంది మెమ్మ అంటాడు దొంగనా కొడుకాడు
లేడీస్ ఫోకస్ గోవిందా వీడికి లవ్ అంటే వీక్నెస్ దొంగన డాన్స్ గాడు అదన్న వాడు మంచోడు ఎవడు? రాజు. ఇగో ఒకటి గుర్తుపెట్టుకో, ఇప్పుడు నేను ఒక మనిషిని లవ్ చేసిన అనుకో, అది లంగ పని చేసినా దొంగ పని చేసినా ఏ పని చేసినా నాకు మంచిగా కనబడుతుంది. నీకు కూడా వాటి దృష్టిలో అంతే. నువ్వు నన్ను అడుగు వీడిని అడిగిన అనుకో కాదు వాడు నిజంగా మంచోడు. ఏమని చెప్పాలి సార్? అరే రాజన్ రావణ్ రాజన్ తీసుకురా పో, లేపి తీసుకురా. చెప్పు ఏమన్నాడు తెలుసా? మా మమ్మీ తర్వాత నన్ను ఇంత కేరింగ్ గా చూసుకుంటున్నావు అని అన్నాడు. మొన్న ఆ పిల్ల కూడా చెప్పిండు కదా రోహిణి. రోహిణి ఇంకోటి రోహిణి కొత్త క్యారెక్టర్ కదా. చెప్పు చెప్పు చెప్పు. మీరు కావాలని అరే నిజంగా సరే అడుగుతా ఆగు. ఇంకొక మళ్ళీ ఏమన్నాడు తెలుసా? నేను వెళ్ళిపోతా అంటే ఏడ్చాడు. ఓ నేను వెళ్ళిపోయినా కూడా ఏడ్చినాడు. మొన్న ఊరికి పోయేటప్పుడు నువ్వు అంటే మనకి ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి ఏడ్చిండు. నేను వెళ్ళిపోతే ఎందుకు ఏడుస్తున్నావు? టైం పాస్ మళ్ళా నీకు 4 చుక్కలు పడతాయి. కొట్టినా పడుతున్నాడు వాడు, తిట్టినా పడుతున్నాడు. ఇప్పుడు గార్డెన్ కొడితే ఏమైతుంది? ఏమైతుంది? పడుతుంది, దులుపుకుంటది అంతే. కాదన్న వాడు యాక్సెప్ట్ సరే అడుగు ఇట్రా తెలిసి మీ అందరి ముందు వాడు భయపడి చెప్పడేమో. అనా మళ్ళీ కాదు, మీ పిల్ల ఏంది ఇట్లా అంటుంది? నా షెట్లు అంతా ఎంగబోతున్నాయి బేబీ. వాడే కాదు నీ పక్కనోడివి. రే యాక్చువల్లీ ఇది లేలే నిన్న పోయి తీసుకొచ్చుకోవాలి కొత్త కామర్స్ పోతున్నామని. ఇగో ప్లీజ్ ఏదైనా ఉంటే చెప్పుండరా, వేసుకున్న తర్వాత మామ ఉత్తిస్తా అని చెప్పుడు ఏం కాదు. నాదే కొత్తది కొన్నా గుద్దంచుకున్నా అంటే గుద్ద. సరే అది కాదు మ్యాటర్, ఇప్పుడు నాది కాదు ఇది నీది అది కాదు మ్యాటర్. డ్రైవర్ నాది కాదు సార్, నీ దానికి రాలే కానీ లైట్ తీసుకో. ఇప్పుడు చెప్పు ఏమది ఏంది? అరే నాకు చెప్పకుండా ఏం చేసినారు నువ్వు? ఏం చేసిందిరా? ఎందుకు చేస్తున్నావు? నీట్గా అడుగు, వాడు భయపడి చెప్పడు. అవ్వా నువ్వు కొట్టొద్దు. కొట్టడం కాదురా, అది నువ్వు నాకు అన్ని చెప్పుకుంటావా లేదా? కొడుతున్నాడు. సరేరా నువ్వు నాకు అన్ని చెప్పుకుంటావు కదా. చెప్పు ఏమని చెప్పడం కొంత దాచి పెట్టినావా? ఏం దావట్లే. మెల్లిగా నీకు మొన్న అడుగు, ఏం వాడు పంపి- భయపడి నిజం చెప్పడు. సార్ నువ్వే అడుకో, నువ్వే అడుకో, మ్యాటర్ ఏం బాయ్. నువ్వు అడుకో. అది వేసారు రే మహానటి. చెప్పు ఏం చెప్పి మొన్న Last time వదిలేసి నువ్వు నాకు పిలిచి అరే స్టూల్ ఉందా? వద్దు, వద్దు, వద్దు. సరే సరే ఓకే. స్కూల్ ఏమొద్దు, ఇవి గుచ్చుకుంటున్నాయి. అది కాదు. Last time నువ్వు నాకు మరి పిలిచి ఎత్తుకోరా రే. తలా వస్తుంది ఇట్లా కింది ఇట్లా. ఏమంటారా? అన్నా లాస్ట్ టైం నువ్వు నాకు పిలిచి నా లవ్ యాక్సెప్ట్ చేసావు కదా. ముమ్మ అని ఇప్పుడు యాక్సెప్ట్ చేసిన తూల తీరిందా అరే తూల తీరిందా లవ్ యూ చెప్తున్నాను. చెప్పు చెప్పు సీను, చెప్పు 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 సీను, అడుగు. అంటే ఏంట్రా వాళ్ళందరి ముందు అలా ఇజ్జత్ తీసేసావు? అరే ఏ, నువ్వు అందరిని ఇంకా అడిగినాం రా. నువ్వు అంటే వీడియో చూడు, మళ్ళా 10 సార్లు రీటేక్ లవ్ యూ చెప్పిన ఏంది రాజు యాక్సెప్ట్ చేసావు? మమ్మ అని పిలిచావుగా అందరి ముందు. అట్లా అడగద్దు. ఏది రాజు చెప్పు రాజు అని అడుగు. మీదికి రా. నేను కొడతా రాజు, నిజం చెప్పు. ఎవరైనా అట్లా కొడతారా? నేను సీరియస్ తీసుకుని అందరికి చెప్పుకుంటా తెలుసా, ఎంత హ్యాపీగా ఫీల్ అయినా తెలుసా. బ్రో నువ్వు లవ్ చేసినట్ట బ్రో అమ్మాయికి. ఏంది ఏంది అర్థం కాలే. గొర్రె నీ ప్రేమ గొర్రె ప్రేమ. గొర్రె పిల్ల. నువ్వు గొర్రెవి, నువ్వు గొర్రె జాతి చెందిన దాని అంటుడా నేను. ఆ. నువ్వు గొర్రె అంటుడు. అన్నా పడతా కానీ లవ్ యాక్సెప్ట్ చేసావా లేదా చెప్పు. అరే నువ్వు వెళ్తా అన్న దానికి ప్రేమ మాట్లాడినంత మరి నేను వెళ్తే అది నీకు అర్థమైందా? ఇందాకే మొమ్మ అని ఎంతమంది నన్ను నిజం నిజం చెప్పురా. నిన్ను అమ్మమ్మ మళ్ళీ రోహిణి ఎవరు? అన్న రోహిణి మమ్మ అని ఏ లాస్ట్ టైం మన రూమ్ కి రాలేదా మా ఫ్రెండ్ వాళ్ళ అరే నాకు ఏ పిల్లలు లేదురా మీరు రోహిణి. రోహిణి మర్చిపోయావా? అరే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ రా. మామ ఎవరు ఈ పాప కసకుందన్నాడు వీడు. సరే ఆ రోహిణి ముందలా ఇది కథ చూద్దాం. కాదు రోహిణి పిలుపుతావా మనం? రోహిణి పిలిపిస్తాం. రాజు ఏంది రాజు ఈ ఆటలు? అరే ఉండు. తమాషాలు అవుతుందా నా లైఫ్ తో? ఏం తమాషా చేస్తున్నావు? ఏ నువ్వు నిజం love గొర్రెల accept మాట. అరే చేసావు అది కదా, కాదు ఆమె మమ్మల్ని అరే పిలిచావు ఏ ఆగవే సీరియస్ వాడు ఏమంటుంది తెలుసా? నువ్వు లవ్ యాక్సెప్ట్ చేసిన అందరికి చెప్పిన టీం అంతా వాళ్ళందరికి అడిగితే టీం మొత్తం ఎందుకు చెప్పినావు నువ్వు? నేను బ్లేమ్ అయితే ఇప్పుడు నేనే పోటీ నువ్వు చేసుకున్నాను. నువ్వు ఏమనంటే నువ్వు నేను టీం మొత్తం ఎందుకు చెప్పినావు? అవును యాక్సెప్ట్ చేసావు కాబట్టి నేను ఎప్పుడు happy యాక్సెప్ట్ గా చేసిన celebrate చేసుకుందామని నువ్వు అందరికీ పారే చేసుకున్నా. వీడియో అప్లోడ్ అయింది 10 సార్లు చూసుకో. ఏడు యాక్సెప్ట్ చేసినా నీకు ఏడు నువ్వు యాక్సెప్ట్ మమ్మల్ని ఎందుకు పిలిచావు? చేసినా మీ అందరం మమ్మీ పిలుస్తా. తర్వాత అరే మమ్మల్ని మామ ఎందుకు నిన్ను తీసుకున్నావు మామ అంట కదా, చెప్పు? నేను మామ అంట కదా. సరే మీ మమ్మీ తర్వాత సెకండ్ ప్లేస్ నాకు ఎందుకు ఇచ్చావు? సెకండ్ ప్లేస్ ఇలా నీకు ఏ ప్లేస్ ఇలా ఏదో ప్లేస్ ఇచ్చిన ఇచ్చానని చెప్పాడు. లేదా ఏ ఇప్పుడు అంతా కాదు చెప్పరా అబ్బాయిని లవ్ చేస్తున్నావా లేదా? అట్లా చెప్పినా ఆమె ఊకే అంట ఊకే నీ లైఫ్ ఏంది రాజు నా ఫీలింగ్స్ ఇదిగో మీ ఇష్టం పడుకోరు ఇక. ఇదిగో నిజం చెప్పి బాధపడడం కన్నా ఒక అబద్ధం చెప్పి నవ్వించడం బెటర్ అని. అంటే అబద్ధాలు చెప్పి నా లైఫ్ తో ఆడుకుంటావా నువ్వు? మళ్ళీ ఎందుకు ముద్దు పెట్టుకుంటున్నావు?
చెప్పు ఏం చెప్పాలి ఎందుకు అబద్ధం చెప్పినావు ఆ? ఎందుకు అబద్ధం చెప్పినావు ఊకే నువ్వు ఏడుస్తున్నావు కదా దానికే అని సరే నేను ఊడే ఏడుస్తా- ఊరా అని నేను చెప్తామో ఏడుస్తున్నాను నా అబద్ధం లవ్ చెప్పినావు కదా. లవడాలు సెట్ ఏ, నేను అవ్వవు. ఏయ్! ఏడుస్తా- ఏ, నాకు బీపీ తగ్గిపోయాకు నేను ఏడుస్తున్నాను నా అబద్ధం చెప్పినావు కదా నువ్వు నాకు మాట్లాడక అవసరం లేదు నీతో నీ లవ్ వద్దు నాకు ఏ! అన్ని యాక్టింగ్ చేసినావు లేదు నాకు లేదు అవసరం సారీ లేదు. సారీ సారీ గొర్రె